హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 సినిమా తర్వాత మనం చూసుకున్నట్టయితే సుకుమార్ రేంజ్ అనేది పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే పుష్ప 2లో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, అదేవిధంగా సుకుమార్ దర్శకత్వంతో ఒక పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం జరిగింది. అయితే ఇంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ తర్వాత సుకుమార్ ఎవరిని దర్శకత్వం చేయబోతున్నాడు, అంటే ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే దానిపైన ప్రతి ఒక్కరి మైండ్ లో ఒక క్వశ్చన్ అనేది ఉండడం జరిగింది. దానిపైన సుకుమార్ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. తన నెక్స్ట్ మూవీ అనేది రామ్ చరణ్ తో చేయబోతున్నాను క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అందరి మైండ్ లో ఒక ప్రశ్న, అయితే సుకుమార్ అంటేనే ఆలోచన డిఫరెంట్ గా ఉంటాయి, హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, అదేవిధంగా స్క్రీన్ ప్లే కూడా డిఫరెంట్ గా ఉంటుంది, అంతా సుకుమార్ కొత్తగా ఆలోచిస్తాడు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏంటి అంటే ఈ సినిమాలో విలన్ ఎవరు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అయితే టాక్ ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ కి ఆపోజిట్ గా విలన్ గా నటించబోయేది యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు అని. రంగస్థలంలో జగపతి బాబు గారు లాగా, అదేవిధంగా పుష్పలో ఫహద్ ఫాజిల్ లాగా ఒక స్ట్రాంగెస్ట్ విలన్ క్యారెక్టర్ ని రామ్ చరణ్ మూవీలో కూడా సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమాలో విలన్ పాత్రను కూడా సుకుమార్ గారు కొత్తగా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. రాజశేఖర్ గారికి ఒక ఎమోషనల్ పవర్ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారని, అదే విధంగా ఈ పాత్ర సినిమాలో కీలకం కానుందని సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తూ వస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమాలో నటిస్తూ వస్తున్నారు. అయితే పెద్ద సినిమా పూర్తయ్యాక సుకుమార్ సినిమా సెట్స్ లోకి రామ్ చరణ్ అడుగు పెట్టబోతున్నాడని ఒక టాక్ నడుస్తూ వస్తుంది. అసలు ఈ కాంబినేషన్ ఆలోచించడం ఒక థ్రిల్లింగ్ గా ఉంది కదా. సుకుమార్, అదే విధంగా రామ్ చరణ్ తో పాటు యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారు, ఈ ముగ్గురి కాంబో అంటే థియేటర్లో ఒక 5 స్టార్ లా ఉంటుంది. అదే విధంగా థియేటర్ తగలబడిపోతాయి అనడంలో వేరే సందేహం కూడా లేదు. అయితే సుకుమార్, రామ్ చరణ్, అదే విధంగా రాజశేఖర్ ఈ ముగ్గురు కాంబినేషన్ లో మూవీ ఎలా ఉండబోతుంది దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇలాంటి మరో ఎన్నో ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.